తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి 45 సంవత్సరాలు దాటినా తరగని అందంతో గ్లామరస్ తారగా ఇంకా మెరిసిపోతుంది. ఇక ఆమె సినీ కెరీర్ గురించి చూస్తే 1998లో విడుదలైన దిల్ సేతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో యాక్ట్ చేసి సినీ ప్రియుల మదిని దోచింది. దేవ్ తుమ్ యహా? हाँ मैं वो अभी स्टेशन से निकला. తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. ఆ తర్వాత హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించి మెప్పించింది. ఇటు సినిమాలు తీస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓనర్గా ఒక టీంను నడుపుతోంది. చివరిగా 2018లో విడుదలైన భయాజీ సూపర్ హిట్ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు లాహోర్ 1947 కోసం వర్క్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఆమెకు తాజాగా ఊహించని సంఘటన ఎదురైంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా సల్మాన్కు విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మీ ఇద్దరు ఎప్పుడైనా డేట్లో ఉన్నారా అని ప్రశ్నించాడు. దీంతో ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. సల్మాన్ తనకు కుటుంబ సభ్యుడితో సమానమని స్పష్టం చేశారు. మేమిద్దరం అస్సలు డేట్ చేయలేదు. తను నాకు కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే నా భర్తకు అతను మంచి స్నేహితుడు. నా సమాధానంతో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి అని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్ వేసిన ప్రశ్నపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. పెళ్లైన తర్వాత ఒక నటికి ఇలాంటి ప్రశ్నలు వేయటం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. అలాగే ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ప్రీతి జింతా, సల్మాన్ ఖాన్ కలిసి హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే వంటి హిందీ చిత్రాలతో ఆన్లైన్ జోడీగా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్ ఆయా చిత్రాల వల్ల వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ఈ రూమర్ పుట్టుకొచ్చింది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని నటి 45 సంవత్సరాలు దాటినా తరగని అందంతో గ్లామరస్ తారగా ఇంకా మెరిసిపోతుంది. ఇక ఆమె సినీ కెరీర్ గురించి చూస్తే 1998లో విడుదలైన దిల్ సేతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రేమ కథా చిత్రాల్లో యాక్ట్ చేసి సినీ ప్రియుల మదిని దోచింది. దేవ్ తుమ్ యహా? हाँ मैं वो अभी स्टेशन से निकला. తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి చిత్రాలతో తెలుగు వారికి చేరువైంది. ఆ తర్వాత హిందీలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించి మెప్పించింది. ఇటు సినిమాలు తీస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఓనర్గా ఒక టీంను నడుపుతోంది. చివరిగా 2018లో విడుదలైన భయాజీ సూపర్ హిట్ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ఉంది. మళ్ళీ ఇప్పుడు లాహోర్ 1947 కోసం వర్క్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఆమెకు తాజాగా ఊహించని సంఘటన ఎదురైంది. సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా సల్మాన్కు విషెస్ చెప్తూ పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ మీ ఇద్దరు ఎప్పుడైనా డేట్లో ఉన్నారా అని ప్రశ్నించాడు. దీంతో ఆమె తనదైన శైలిలో బదులిచ్చారు. సల్మాన్ తనకు కుటుంబ సభ్యుడితో సమానమని స్పష్టం చేశారు. మేమిద్దరం అస్సలు డేట్ చేయలేదు. తను నాకు కుటుంబ సభ్యుడితో సమానం. అలాగే నా భర్తకు అతను మంచి స్నేహితుడు. నా సమాధానంతో మీరు ఆశ్చర్యానికి గురైతే నన్ను క్షమించండి అని తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్ వేసిన ప్రశ్నపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. పెళ్లైన తర్వాత ఒక నటికి ఇలాంటి ప్రశ్నలు వేయటం ఏమాత్రం సరికాదని హితవు పలికారు. అలాగే ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ప్రీతి జింతా, సల్మాన్ ఖాన్ కలిసి హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ చోరీ చుప్కే చుప్కే వంటి హిందీ చిత్రాలతో ఆన్లైన్ జోడీగా మంచి పేరు తెచ్చుకున్నారు. సల్మాన్ ఖాన్ ఆయా చిత్రాల వల్ల వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. దాంతో ఈ రూమర్ పుట్టుకొచ్చింది.